థాయిలాండ్ ప్రధాని షినోత్రా పదవికి గండం వచ్చింది. దేశంలోని ప్రజలతో పాటు సొంత పార్టీ నేతలు ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. దీంతో ఆమె పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆమె చేసిన నేరం ఏంటంటే పొరుగు దేశం కంబోడియాకు చేసిన ఒకే ఒక్క ఫోన్ కాల్. థాయిలాండ్కు కంబోడియాకు సంబంధాలు అంత ఏమీ సరిగ్గా లేవు. సరిహద్దు వివాదాల కారణంగా ఈ మధ్యకాలంలో అవి మరింతగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో కంబోడియాకు చెందిన మాజీ నేత హున్ సెన్కు ఆమె ఫోన్ చేశారు. అంకుల్ అని పిలుస్తూ థాయిలాండ్ రాజకీయ పరిస్థితుల్ని వివరించారు. అంతేకాదు థాయ్ ఆర్మీ చీఫ్ పానాక్లావ్ ప్లోట్ టుక్ తనకు వ్యతిరేకంగా ఉన్న సంగతి కూడా తెలిపారు. అంతా బాగానే ఉంది, కానీ కట్ చేస్తే ఈ ఫోన్ కాల్ లీక్ అయింది. దీంతో సొంత పార్టీ నుంచి ప్రజల వరకు అందరూ ప్రధానిపై మండిపడుతున్నారు. మన దేశ విషయాలు పక్క దేశానికి చెబుతావా అంటూ ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జూన్ 15 జరిగిన ఈ ఫోన్ కాల్ సంభాషణ బయటకు రావడం వివాదాస్పదమైంది. స్వపక్షం నుంచే ఆమెపై విమర్శలు వెలువెత్తాయి. ఆమె చర్యతో దేశ పరువు, ఆర్మీ గౌరవం దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ సంకీర్ణ ప్రభుత్వం నుంచి కన్జర్వేటివ్ భూమ్ జాయ్ థాయ్ పార్టీ వైదొలిగింది. థాయ్ పార్లమెంటులో 69 మంది ఎంపీలు ఆమె మద్దతుగా విరమించుకున్నారు. దీంతో ఆమె స్వల్ప మెజార్టీ మాత్రమే మిగిలింది. ఇది ఇలాగే కొనసాగితే సంకీర్ణ ప్రభుత్వంలో తిరుగుబాటు తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం. పరిస్థితి అదుపు తప్పుతూ ఉండడంతో ప్రధాని షినోత్రా ఆర్మీ, పోలీస్ అధినేతల సమక్షంలో చేతులు జోడించి బహిరంగ క్షమాపణలు చెప్పారు. శాంతిని నెలకొల్పాలన్న ఉద్దేశంతోనే తాను ఫోన్ చేసి మాట్లాడానని, ఇకపై హున్ సెన్తో ప్రైవేట్ సంభాషణలు చేయనని స్పష్టం చేశారు. దేశ సార్వభౌమత్వాన్ని రక్షించుకోవాల్సిన అవసరం అందరికీ ఉందని, సైన్యానికి అన్ని విధాలుగా ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు.